హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూను? ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసా. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టొమాటో ఫిష్ గ్రేవీ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ టొమాటో ఫిష్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది, ఎంతో కమ్మగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగుండా మిక్సర్ జార్లోని 5 టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని ఒక మెత్తటి ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత ఫిష్ పీసెస్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, ఒక 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి పోపుని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ముందుగుండా రెడీ చేసుకున్నాం కదండి టమాటా ప్యూరీని, ఇందులోని వేసేద్దాం. ఇప్పుడు ఈ విధంగా వేసేసాక అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, టేస్ట్ సరిపోయినంత సాల్ట్, ఫిష్ మసాలా వేసి ఒకసారి అంతా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెడదాం. పచ్చి వాసన పోవాలి కదా. ఇదిగోండి మసాలా బాగా కుక్ అయ్యింది కదా. ఒకసారి అంతా కలుపుకొని ముందుకుండా మిక్సర్ జార్లోని మిక్సీ చేసుకున్నాం కదా, అందులోనే వాటర్ని ఒక గ్లాస్ వేసుకొని ఇందులో వేసుకుందాం. గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి. కొత్తిమీర వాసన కూడా ఇందులోని ఫ్లేవర్ పట్టాలి కదా. 1 నిమిషం పాటు మూత పెడదాం. ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకుందాం. ఇలా ఫిష్ పీసెస్ని అన్నిటినీ వేసేసాక గరిటతోని ఒకసారి అంతా కలుపుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్లోనే గరిటె పెట్టాలి, తర్వాత పెట్టకూడదు. క్లాత్తోనే బౌల్ని పట్టుకొని తిప్పాలి. తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనిద్దాం. అంతేనండి, చాలా క్విక్గా అయిపోయి టొమాటో ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఫాస్ట్గా అయిపోయి ఫిష్ గ్రేవీ కర్రీ, టొమాటో ఫిష్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీ వరకు ముందుగా చేరుతాయి. తప్పకుండా ఒక్క లైక్ని చేసి వెళ్ళండి. మీరు చేసే లైక్ నాకు బూస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.